ఏతాం రామ బలోపేతాం రక్షాం యస్సు కృతి పఠేత్ సచిరాయు సుఖీ పుత్రి విజయీ వినయీ భవేత్. ఏ పుణ్యాత్ములు రామబల సంపన్నమైన శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠిస్తారో వారు దీర్ఘాయువుతో సుఖవంతులు, పుత్రవంతులు, విజయశీలురు, వినయ సంపన్నులు అవుతారు. రామనామ వైభవాన్ని ఆ పరమేశ్వరుల వారు చెప్పారని మన పురాణాలు చెబుతున్నాయి. పురాతన హిందూ కాలమానం ప్రకారం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముని వివాహం జరిగిందని, అలాగే శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు అని మన పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. ఇక దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా రావణ సంహారణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ నవమి నాడు పునర్వసు